హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం కుకట్పల్లి KPHB రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు కోదండ బాబు గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? ఈరోజు మనం క్రాప్ టాప్ అండ్ డ్రెస్సెస్లో లాంగ్ డ్రెస్సెస్ కట్ మోడల్స్ అండ్ న్యూ మోడల్స్లో చూస్తున్నామండి ఈరోజు ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ డ్రెస్ చూసేద్దామా? ఫస్ట్ డ్రెస్ మనం మంచి క్రాప్ టాప్లో చూస్తున్నాం. ఇది క్రాప్ టాప్ అండ్ లెహంగా కాంబినేషన్ కాబట్టి పార్టీ వేర్ క్రాప్ టాప్ అండ్ లెహంగా చూస్తున్నాం. అవునండి, పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాం. ఓకే, అది కూడా నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఒక జ్యువెలరీ స్టైల్లో ఒక ప్యాచ్ లాగా తీసుకున్నాం. అది కూడా పింక్తో పైపింగ్ అనేది కూడా మనం 2 sides బార్డర్ లా వచ్చేలా తీసుకున్నాం. మిడిల్లో అంతా కూడా హ్యాంటిక్ జెరీ స్టైల్లో వర్క్ అనేది కూడా తీసుకుంటూ అక్కడక్కడ కూడా చిప్స్ వర్క్ అనేది హెవీగా తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక ఫ్లవర్ బంచెస్ లాగా స్టైల్లో తీసుకున్నాం. అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. ఒక పింక్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, లైట్ ఆరెంజ్ కలర్ మిక్స్తో మనకు ఒక ఫ్లవర్ బంచెస్ స్టైల్లో చాలా ఆల్ ఓవర్ వచ్చేలా తీసుకున్నాం. టాప్ అంతా ఎంత హెవీ ఉంటుంది. నెక్ పార్ట్ లో వచ్చినట్టుగానే మనం బెల్ట్ స్టైల్లో కూడా మనకు సేమ్ వర్క్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ హెవీగా ఉందో మనకి బ్యాక్ కూడా అంతే హెవీగా వస్తుంది. విత్ హ్యాంగింగ్స్ అన్నది మనకి ప్రొవైడ్ చేశారు. ఓకే, దీని లెహంగా చూసుకున్నట్లయితే ఇంకా చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. అది కూడా ప్యూర్ జూట్ సిల్క్ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా స్మూత్ కూడా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నాం. దామన్ పార్ట్ లో మాత్రం మనకు సేమ్ టాప్ లో మనం ఏదైతే వర్క్ తీసుకున్నాం థ్రెడ్ వర్క్ ఫుల్ జెరీలోనే ఎక్కువ బిగ్ సైజ్ లో తీసుకున్నాం. అది కూడా బంచెస్ స్టైల్ లాగా హెవీగా తీసుకున్నాం. ఓకే, డ్రెస్ అంతా ఇంత హెవీ. సో మనకి మంచి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. దీని దుపట్టా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా తీసుకున్నామండి. నెటెడ్ లో తీసుకున్నాం. నెట్ లోనే గ్రీన్ తీసుకొని హ్యాంగింగ్స్ అనేది అవైలబుల్ చేశారు. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2010 రూపీస్. ఓకే, ఇంత హెవీగా గ్రాండ్ గా ఉన్న ఈ డ్రెస్ ఓన్లీ 2010 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ చూసుకున్నట్టయితే మనం క్రీమ్ కలర్ కాంబినేషన్, అది చీకు కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. పింక్ కాంబినేషన్ అండి దీనికి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రౌండ్ నెక్ అనేది తీసుకున్నాం. నెక్ పార్ట్ అంతా కూడా మిడిల్ అంతా కూడా అటు ఇటు కూడా ప్లెయిన్ తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ వచ్చేకి క్లాత్ బటన్స్ అనేది హెవీగా తీసుకున్నాం. మిడిల్ పార్ట్ వరకు కూడా క్లాత్ బటన్ తీసుకున్నాం. అక్కడ నుంచి మనం కట్ సైడ్ లో తీసుకున్నాం. మిడిల్ కట్ అనేది తీసుకున్నాం. అటు ఇటు కూడా ఒక బంచెస్ స్టైల్లో మనం ఒక లీప్ వర్క్ లాగా తీసుకున్నాం. హెవీగా 2 sides వచ్చేలాగా తీసుకున్నాం ఈ వర్క్ అనేది కూడా. అది కూడా చాలా కలర్ కాంబినేషన్ కూడా పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం. దీనిపైన కూడా మనం హెవీ కలర్ స్టోన్స్ కూడా మనం ఎక్కువగా సో 2 sides కూడా మనకు ఆ హెవీనెస్ కంటిన్యూ అవుతుంది. కిందంతా కూడా మనం ప్లెయిన్ అనేది తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ అనేది మనం టాప్ తీసుకున్నాం. దీనికి మనం లెహంగా తీసుకున్నామండి. అది కూడా పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ప్యూర్ సిల్క్ మెటీరియల్ లో తీసుకున్నామండి. ఇదంతా కూడా ప్యూర్ జూట్ సిల్క్ వచ్చేసి మనకు డిఫరెంట్ గా వస్తుంది. ఇదంతా సెల్ఫ్ లైన్స్ ఉంటుంది, మొత్తం ప్లెయిన్ ఉంటుంది కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది. మనకి పైన క్రీమ్ వస్తుంది, కింద చూసరికి మనకి కంప్లీట్ హెవీ పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఓకే, దీని దుపట్టా చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ అండ్ చీకు కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. డ్యూయల్ కలర్ అనేది హైలైట్ చేశారు. ఓకే, అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2520 రూపీస్. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ మనకు ఓన్లీ 2520 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ డ్రెస్ కూడా మనం స్కర్ట్ మోడల్ లో చూస్తున్నాం. అది కూడా చాలా డిఫరెంట్ స్కర్ట్ అండి. కలర్ కాంబినేషన్ డిజైనర్ స్టైల్లో తీసుకున్నాం. నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక జ్యువెలరీ స్టైల్లో హెవీ బంచెస్ స్టైల్లో తీసుకున్నాం. అది కూడా చాలా థ్రెడ్ వర్క్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఎక్కువగా జ్యువెలరీ అంటేనే మనకు గోల్డ్ స్టైల్ అలా వస్తుంది, కానీ ఇక్కడ మనం థ్రెడ్ వర్క్ లో హెవీగా తీసుకున్నాం. గోల్డ్ ఫ్లవర్స్ అనేది లీప్స్ డిజైన్ అనేది అక్కడక్కడ కొంచెం గోల్డ్ అనేది యాంటిక్ జెరీ స్టైల్లో తీసుకున్నాం. ఇక్కడంతా కూడా గ్రీన్ కలర్ హెవీ స్టోన్స్ అనేది తీసుకున్నాం. ఈ క్రీమ్ కి గ్రీన్ కలర్ ప్యాచెస్ అనేది తీసుకున్నాం. అది కూడా థ్రెడ్ వర్క్ కూడా గ్రీన్ కలర్ లోనే తీసుకున్నాం. ఇందులో కూడా అక్కడక్కడ మిర్రర్స్ అనేది కూడా హెవీగా పేస్ట్ చేసాం. స్టోన్స్ కూడా హెవీగా పేస్ట్ చేసేసరికి మనకు ఒక బంచెస్ స్టైల్లో మనకు చాలా డిజైనర్ వేర్ లా కనపడుతుంది. ఇది మిడిల్ పార్ట్ వరకు కూడా సేమ్ డిజైనర్ లాగా వచ్చేస్తుంది. మిడిల్ లో మనం కట్ తీసుకున్నాం. అది కూడా మనకు 4 sides కట్ వచ్చేలా తీసుకున్నామండి. అటు సైడ్ ఇటు సైడ్ మనకు మిడిల్ సైడ్. అండ్ ఈ కట్ కూడా మనకి ఏంటంటే యూ షేప్ కట్ అనేది. దీనికి మిడిల్ లో కూడా హ్యాంగింగ్స్ కూడా మనం తీసుకున్నాం. మిడిల్ వచ్చేలా తీసుకున్నాం హ్యాంగింగ్స్ అనేది కూడా. ఇది క్లాత్ చూసుకున్నట్టయితే మనం బనారస్ జూట్ లో తీసుకున్నాం. అందువలన క్రీమ్ కలర్ కి మనం మంచి షైనింగ్ క్లాత్ అనేది వీవింగ్ లోనే మనం డిజైన్ అనేది తీసుకుంటూ టాప్ అంతా ఇంత హెవీగా తీసుకున్నాం. దీని లెహంగా చూసుకున్నట్లయితే చాలా ఇంకా డిఫరెంట్ గా తీసుకున్నాం. అది కూడా ప్యూర్ జూట్ లో తీసుకున్నామండి. ఇది ప్యూర్ జూట్ మెటీరియల్ కాబట్టి చాలా షైనింగ్ కూడా చాలా మంచి షైనింగ్. ఇదంతా ప్లెయిన్ లో తీసుకున్నాం, చాలా బాగుంటుంది. అండ్ దానికి మనకి సైడ్ హ్యాంగింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీని దుపట్టా చూసుకున్నట్టయితే మనకు మంచి గ్రీన్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అది కూడా నెట్టెడ్ లో తీసుకుంటూ గోల్డ్ కలర్ ప్యాచ్ అనేది కూడా కంటిన్యూగా తీసుకున్నాం. ఓకే, అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2790 రూపీస్ అవైలబుల్. ఓకే, ఇంత గ్రాండ్ డ్రెస్ మనకు
మనకు ఓన్లీ 2790 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్ డ్రెస్ మనం క్రాప్ టాప్ లో తీసుకున్నాం. అది కూడా చాలా డిజైనర్ గా తీసుకున్నాం అండి. ఇంత పార్టీ వేర్ కి మనం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, ఫ్యాషన్ గా కూడా ఉంటుందండి. నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే రౌండ్ నెక్ అనేది తీసుకుంటూ మనకి వర్క్ అనేది కూడా పైపింగ్ లాగా తీసుకున్నాం అండి. ఒక జూట్ పైపింగ్ అనేది తీసుకున్నాం. వర్క్ కూడా మనం సైడ్కి వచ్చేలా తీసుకున్నాం. ఒక ఫ్రంట్ పార్ట్ వరకే మనం హైలైట్ వర్క్ అనేది తీసుకున్నాం. అది కూడా హ్యాంటిక్ జెరీ స్టైల్లో వర్క్ తీసుకుంటూ ఒక బంచ్ స్టైల్ తీసుకున్నాం. ఇంకో బంచ్ అనేది కొంచెం డిఫరెంట్ కటింగ్ లా కట్ వర్క్ వచ్చేలా తీసుకున్నాం. ఇదంతా కూడా హ్యాంటిక్ జెరీ స్టైల్ స్టోన్స్ వర్క్ తో హెవీగా తీసుకున్నాం. మిడిల్ లో కూడా మనకు ఒక కట్ వచ్చేలా తీసుకున్నాం. అది కూడా ఒక న్యూ డిజైన్ వస్తుంది కదండి ఇప్పుడు. అలా మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న కట్ అన్నట్టే హైలైట్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా జూట్ కలర్, జూట్ కాబట్టి మంచి ప్లెయిన్ తీసుకున్నాం. అది కూడా రాయల్ బ్లూ కాబట్టి మంచి లుక్ వస్తుంది. అటు ఇటు కూడా 2 సైడ్స్ అనేది మనం నెట్ అనేది తీసుకున్నాం. డిజైనర్ కట్ లాగా తీసుకున్నాం. దీనికి బ్యాక్ సైడ్ కూడా మనం డిఫరెంట్ కటింగ్ మోడల్ లో ఒక డ్రాప్ డిజైన్ లా తీసుకున్నాం. క్లాత్ బటన్స్ కూడా తీసుకున్నాం. దీని లెహంగా చూసుకున్నట్లయితే ఇంకా కొంచెం ప్లెయిన్ తీసుకున్నాం. అది కూడా కలర్ కాంట్రాస్ట్ అనేది కూడా చాలా డిఫరెంట్. చాలా బాగుంది. బ్లూ షేడ్స్ లోనే మనకి డిఫరెంట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఇదంతా కూడా లెహంగా ఫుల్ హెవీ గేర్ తీసుకుంటూనే దీంట్లో ప్లెయిన్ లో తీసుకున్నాం. మంచి ఫాలింగ్ మెటీరియల్ ఉంది కాబట్టి మన స్మూత్ మెటీరియల్ చాలా బాగుంటుంది, స్మూత్ గా. దీని దుపట్టా చూసుకున్నట్టయితే మనకు మంచి బ్లూ కలర్ కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. ఓకే, డార్క్ బ్లూ కలర్ లోనే నెటెడ్ లో తీసుకొని ఫినిషింగ్స్ అంతా గోల్డ్ లో హైలైట్ చేశారు. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1860 రూపీస్. ఓకే, సో ఓన్లీ 1860 రూపీస్ కి మాత్రమే ఈ డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. సో మనం చూస్తున్నట్టు లెహంగాస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇలా ప్రతి ఒక్క డ్రెస్ మీద మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్, అంటే ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైజెస్ కి మనకి ఆర్కే బ్రదర్స్ లో డ్రెస్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్ డ్రెస్ మనం డిజైనర్ స్కర్ట్ మోడల్ లో చూస్తున్నాం. ఓకే, అది కూడా చాలా డిఫరెంట్ డిజైనర్ అని చెప్పొచ్చు. చాలా కంప్లీట్ ట్రెడిషనల్ లో చూస్తున్నాం. ఈ నెక్ పార్ట్ చూస్తున్నట్టయితే ఒక జ్యువెలరీ స్టైల్ లో నెక్ తీసుకున్నాం. అది కూడా పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. ఆరెంజ్ కలర్ డ్రెస్ అంతా తీసుకున్నాం కాబట్టి పింక్ అనేది నెక్ పార్ట్ అంతా తీసుకున్నాం. దీనికి కూడా మనం ఫుల్ హ్యాండ్స్ అనేది తీసుకున్నామండి. అది కూడా బనారస్ వీవింగ్ లోనే తీసుకున్నాం. ఈ డ్రెస్ అంతా కూడా మనం బనారస్ లోనే ఒక లీవ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ అనేది హెవీగా తీసుకుంటూ మిడిల్ అంతా కూడా కట్ వచ్చేలా తీసుకున్నామండి. ఇలా 4 కట్స్ వచ్చేలా తీసుకున్నాం. ఓకే, ఈ బనారస్ అంతా కూడా మనం టాప్ అంతా కూడా ఇంత హెవీగా ఆరెంజ్ లోనే బనారస్ లో టాప్ అంతా చాలా హెవీగా రన్ అవుతుంది విత్ ఫుల్ హ్యాండ్స్. అవునండి. ఓకే, దీని లెహంగా చూసుకున్నట్టయితే మంచి గోల్డ్ కలర్ ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నామండి. ఓకే, జూట్ సిల్క్ కాబట్టి చాలా స్మూత్ మెటీరియల్, మంచి కాంట్రాస్ట్ తీసుకున్నారు. పింక్ కలర్, అది కూడా మనం గోల్డ్ కలర్ బుటీ స్టైల్లో తీసుకున్నాం. ఆ ప్రింట్ అనేది కూడా హెవీగా తీసుకున్నాం. చాలా దగ్గరగా తీసుకున్నాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ తీసుకున్నాం. ఓకే, దీని దుపట్టా చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ వస్తుందండి. ఓకే, పింక్ లోనే దుపట్టా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏమైనా మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సంగీత్ పార్టీస్ వాటన్నిటికీ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది. ఓకే, అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2470 రూపీస్ అండి. ఓకే, 2470 రూపీస్ కి మాత్రమే. ఇక్కడ మనం మంచి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ పార్టీ వేర్ లెహంగా క్రాప్ టాప్ తీసుకున్నాం. ఫస్ట్ టాప్ చూసుకున్నట్టయితే మనం చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. అది కూడా ఒక జ్యువెలరీ స్టైల్, ఒక చైన్ మోడల్ లాగా తీసుకున్నాం. ఈ నెక్ పార్ట్ అంతా కూడా చైన్ టూ చైన్స్ వేసుకుంటాం కదా, అలా చూసుకున్నాం. అది కూడా ఒక లైన్ అంతా కూడా స్టోన్స్, ఇంకో లైన్ అంతా కూడా యాంటిక్ జెరీ స్టైల్ వర్క్ అనేది తీసుకున్నాం. ఇంత హెవీగా మనం నెక్ పార్ట్ అంతా కూడా తీసుకున్నాం. మిడిల్ లో చూసుకున్నట్టయితే ఒక ఫ్లవర్స్ అనేది, ఒక ట్రీ డిజైన్ అనేది హెవీ వర్క్ తో తీసుకున్నాం అండి. అది కూడా థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ వర్క్ మిక్స్ చేస్తూ దీనిపైన కూడా మనం హనీ కలర్ స్టోన్స్ అనేది హెవీగా పేస్ట్ చేస్తాం. ఈ బంచెస్ అనేది చాలా దగ్గరగా తీసుకున్నాం. మిడిల్ లో కూడా అక్కడక్కడ చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది కూడా కంటిన్యూగా తీసుకున్నాం. టాప్ అంతా కూడా ఇంత హెవీగా ఉంటుంది. దీని బ్యాక్ చూసుకున్నట్టయితే మనకు ప్లెయిన్ ఇచ్చేసి హ్యాంగింగ్స్ అనేది పెట్టేసామండి. దీని లెహంగా చూసుకున్నట్లయితే ఇంకా చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. అది కూడా జూట్ మీద మనం మంచి రెడ్ కి కాంబినేషన్ గా గ్రీన్ అన్నది హైలైట్ చేశారు. చాలా మంచి కాంట్రాస్ట్. ఒక ముగ్గు డిజైన్ అనేది తీసుకుంటూ దాని ప్రింటింగ్ స్టైల్లో తీసుకున్నాం. ఇది కూడా హ్యాండ్ ప్రింట్స్ తో తీసుకున్నాం. ఇదంతా కూడా డిజైనర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ మనకి 2 షేడ్స్ అనేది గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ అవుతూ షేడెడ్ లో ఉంటుంది. హెవీ గేర్ కూడా తీసుకున్నాం. దీని కింద దామన్ పార్ట్ తీసుకున్నట్టయితే మనం కాంట్రాస్ట్ రెడ్ కలర్ లో తీసుకున్నాం. ఆ రెడ్ కలర్ పైన కూడా మనం సెల్ఫ్ కలర్ లైన్స్ లాగా తీసుకున్నాం. అటు ఇటు కూడా మనం గోల్డ్ కలర్ ప్యాచ్ తో మనం హైలైట్ చేస్తాం. ఓకే, దీని దుపట్టా చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. అది కూడా రెడ్ కలర్ కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. రెడ్ కలర్ కాంట్రాస్ట్ లో తీసుకొని చిన్న పైపింగ్ అనేది అవైలబుల్ ఉంది. ఓకే, అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1860 రూపీస్ అండి. ఓకే, ఇంత గ్రాండ్ గా ఉన్న డ్రెస్ ఓన్లీ మనకి 1860 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్ డ్రెస్ మనం మంచి క్రాప్ టాప్ డిజైన్ లో తీస్తున్నాం. అది కూడా డిజైనర్ వేర్ అండి. నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే కాలర్ నెక్ అంటే తీసుకుంటూ దీనికి కూడా హై నెక్ అండ్ మోడల్ లాగా తీసుకున్నామండి. అంటే చుట్టూ మిర్రర్ వర్క్ అనేది హెవీగా తీసుకున్నాం. అది కూడా జ్యువెలరీ స్టైల్లో మనం ఒక చైన్ లా లేకుండా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. హెవీగా మనకు అటు సైడ్ ఒక బంచెస్ స్టైల్లో తీసుకున్నాం, ఇంకో ఇటు సైడ్ కూడా ఒక బంచెస్ స్టైల్ తీసుకున్నాం. అది కూడా మిర్రర్ వర్క్స్ తో హెవీగా వర్క్ అనేది తీసుకున్నాం. ఇందులో మిర్రర్ వర్క్, యాంటిక్ జెరీ స్టైల్, సిల్వర్ జెరీ స్టైల్ మనం హెవీగా యూజ్ చేస్తాం. అది కూడా ఫ్లవర్ డిజైన్స్ అనేది హెవీగా తీసుకున్నాం. ఇదంతా టాప్ వర్క్ కూడా హెవీగా తీసుకున్నాం.
బెల్ట్ పార్ట్ లో కూడా మిర్రర్స్ అనేది హెవీగా తీసుకున్నామండి ఇందులో. ఓకే, సో కంప్లీట్ హెవీగా ఉంటుంది, పార్టీ వేర్ లాగా కూడా ఉంటుంది. బ్యాక్ మనకు ఒక డిజైనర్ నెక్ తీసుకున్నాం, అది కూడా నెట్టెడ్. మిడిల్ అంతా కూడా మనకి నెట్ వస్తుంది, ఇటు సైడ్ అటు సైడ్ కూడా మనకి బ్లూ అనేది ఫినిషింగ్ ఉంటుంది. అవునండి. ఓకే, ఇది బ్లూ జూట్ అనేది కూడా బ్లూ కలర్ జూట్ లో కూడా మనకు మంచి బ్రైట్నెస్ వస్తుంది. దీని లెహంగా చూసుకున్నట్లయితే మంచి జార్జెట్ మెటీరియల్, కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు, బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్. బెల్ట్ పార్ట్ లో కూడా ఒక బెల్ట్ స్టైల్ లో తీసుకున్నాం, అది కూడా క్లాత్ జార్జెట్ క్లాత్ లో తీసుకున్నాం. ఇదంతా కూడా ప్లెయిన్ తీసుకున్నాం. దీనికంతా బార్డర్ కింద బార్డర్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం అండి. ఇది కూడా ఒక ప్యాచ్ బార్డర్ అంటూ గోల్డ్ ప్యాచ్ ఒకటి, బ్లూ కలర్ ప్యాచ్ ఒకటి తీసుకున్నాం. ఈ హ్యాంగింగ్స్ కూడా తీసుకున్నాం అండి. ఓకే, అండ్ దీని దుపట్టా చూసుకున్నట్టయితే మనకు రెడ్ కలర్ నెట్టెడ్ లో తీసుకున్నామండి. రెడ్ కలర్ నెట్టెడ్ తీసుకుంటూ అవుట్ లైన్ అంతా కూడా బ్లూ కలర్ ప్యాచ్ లా తీసుకున్నాం. ఓకే, అండ్ దీని కాస్ట్ ఓన్లీ 1860 రూపీస్. ఓకే, ఓన్లీ 1860 రూపీస్ కి మాత్రమే పార్టీ వేర్ లెహంగా అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూయర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి కూకట్పల్లి KPHB కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం చూస్తున్నట్టు క్రాప్ టాప్ లోనే మనకి పార్టీ వేర్ కానీ, డైలీ వేర్ కానీ, ఇలా కాలేజ్ వేర్ కానీ, ఆల్ టైప్ ఆఫ్ మనకి లెహంగాస్ అండ్ డ్రెస్సెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కే, అంటే ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైజెస్ కే మనకి డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్ డ్రెస్ మనం మంచి క్రాప్ టాప్ డిజైన్ లో తీసుకున్నాం. అది కూడా చాలా డిజైనర్ పికాక్ బ్లూ అండ్ పికాక్ గ్రీన్ లో. అవును, చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్. నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒక జ్యువెలరీ నెక్ స్టైల్ అనేది తీసుకున్నాం, అది కూడా ఒక ప్యాచ్ లాగా తీసుకున్నామండి. ఇదంతా కూడా మిగిలిన ప్లాట్ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నామండి. అటు ఇటు కూడా మిడిల్ కట్ వచ్చేందుకు ఒక పైపింగ్ అనేది కూడా తీసుకున్నాం, జూట్ పైపింగ్. మిడిల్ లో మాత్రం మనకు ఒక కలిసం డిజైన్, లీప్ డిజైన్స్ తో కలిసిన కలిసం లాగా తీసుకున్నాం, అది కూడా గోల్డ్ జెరీ వర్క్ తో తీసుకున్నాం. అండ్ దానిపైన కూడా మనం స్టోన్స్ అనేది హెవీగా పేస్ట్ చేసామండి. ఇంత టాప్ అంతా ఇంత హెవీగా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనం ప్లెయిన్ చేశారు. దీని లెహంగా చూసుకున్నట్లయితే మనం డిఫరెంట్ గా తీసుకున్నాం. అది కూడా ఒక డిజైనర్ లెహంగా తీసుకున్నాం, అది బనారస్ వీవింగ్ లో వస్తుంది. కల్లీస్ అనేది కూడా మనం దగ్గరగానే తీసుకుంటూ ఎక్కువ గేర్ కోసం మనం తీసుకున్నాం. ఇవంతా కూడా బనారస్ డిజైన్స్ అనేది, ఇప్పుడు కలిసం డిజైన్ తీసుకున్నాం కదా, అలాగే దీనిలో కూడా ఒక ఫ్లవర్స్ లీప్ డిజైన్స్ అనేది హెవీగా తీసుకుంటూ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ తీసుకున్నాం. దీని దుపట్టా చూసుకున్నట్టయితే మనకు గ్రీన్ కలర్ లో తీసుకున్నామండి, అది కూడా కాంట్రాస్ట్ నెట్టెడ్ లో తీసుకున్నాం. ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1820 రూపీస్. ఓకే, ఇంత హెవీగా ఇంత గ్రాండ్ గా ఉన్న డ్రెస్ చాలా రీజనబుల్ ప్రైస్ గా ఉంది. ఓన్లీ 1820 రూపీస్ కి మాత్రమే ఈ డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైజెస్ కి మనకి డ్రెస్సెస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. నెక్ డ్రెస్ బ్లూ అండ్ క్రీమ్ కాంబినేషన్ లో తీసుకున్నాం, అది కూడా బనారస్ వీవింగ్ డిజైనర్ వేర్ అని చెప్పొచ్చు అండి. ఇది నెక్ పార్ట్ చూసుకుంటే కాలర్ నెక్ అంటే తీసుకుంటూ ఒక క్రాస్ డిజైన్ కట్ అనేది తీసుకున్నామండి. దీనికి టాప్ అంటే మామూలుగా మిడిల్ కట్, మిడిల్ లో బటన్ స్టైల్ ఇలా ఇస్తాం. దీనికి ఒక డిఫరెంట్ కటింగ్ లో మనకు తీసుకున్నామండి, ఒక డిఫరెంట్ కట్ లో వచ్చేలా తీసుకున్నాం. దానికి కూడా ఒక స్టోన్స్ బంచెస్ అనేది హెవీగా తీసుకున్నాం. ఇది వీవింగ్ లో తీసుకున్నామండి. ఈ క్లాత్ అంతా కూడా వీవింగ్ క్లాత్, బనారస్ లోనే సెల్ఫ్ డిజైన్ వస్తూ మనకు ఒక కలిసం డిజైన్ అనేది హెవీగా తీసుకున్నాం. ఈ టాప్ అంతా కూడా సేమ్ తీసుకున్నాం. దీనికి కూడా ఫుల్ హ్యాండ్స్ అనేది తీసుకున్నామండి. హ్యాండ్స్ కూడా మనకు ఈ కలిసం డిజైన్ అనేది కూడా హెవీగా తీసుకున్నాం. దీని కింద చూసుకున్నట్టయితే మనకు ఒక రౌండ్ షేప్ అప్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా కింద లెహంగా వచ్చేలా, జూట్ లెహంగా వచ్చేలా తీసుకున్నామండి. ఇది కూడా లెహంగా అనేది కూడా జూట్ వస్తుంది కాబట్టి చాలా మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ అండ్ చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ సెల్ఫ్ లైన్స్ ఉంది, మంచి కాంట్రాస్ట్ గా ఉంది. పై అంతా చాలా హెవీగా ఉంది కాబట్టి ఒక ట్రెడిషనల్ లుక్ కూడా వచ్చింది. దీని దుపట్టా చూసుకున్నట్లయితే మనం క్రీమ్ కలర్ ప్లెయిన్ లో తీసుకున్నాం. అవుట్ సైడ్ డ్రెస్ లో ఏదైతే ప్యాచ్ ఇచ్చారో అదే ప్యాచ్ మనకి దుపట్టా కూడా ఉంది. ఓకే, అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2470 రూపీస్. ఓకే, ఇంత హెవీగా గ్రాండ్ గా ఉన్న ఈ డ్రెస్ మనకు ఓన్లీ 2470 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే అండి, సో చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంది కాబట్టి వేరే ఏదైనా కలర్ మానిక్విన్ కి కూడా వేసి చూద్దాం. సో వ్యూయర్స్, లెహంగా మోడల్లో మనం బ్లూ కలర్ చూసాం. ఇప్పుడైతే కంప్లీట్ మన బ్రిక్ కలర్, ఆరెంజ్ కలర్ స్టైల్లో లెహంగాని వేసి చూస్తున్నాం. సో పైదంతా కూడా మనకు కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. టాప్ అంతా కూడా బనారస్ వీవింగ్, హ్యాండ్ వీవింగ్తో చేసింది. సో పై టాప్ చూసుకున్నట్టయితే మనకంతా కూడా ఒక రాణి స్టైల్ అన్నది ఎలివేట్ అవుతుంది అనమాట. సో పైన చూసుకున్నట్టయితే మనకి కాలర్ నెక్ అన్నది ఎలివేట్ అవుతూ మిడిల్ అంతా కూడా మనకి సైడ్ బటన్స్ అన్నది ఎలివేట్ చేశారు. సో ఈ సైడ్ బటన్స్లో కూడా చూసుకున్నట్టయితే మనకి ఒక పెండెంట్ అన్నది హైలైట్ చేస్తూ ఇందులో మనకి వైట్ కలర్ స్టోన్ వర్క్ అన్నది కూడా హైలైట్ చేశారు. సో ఈ స్టోన్స్ అన్నది, ఈ పెండెంట్స్ అనేది మనకి ఇలా క్రాస్ వేవ్ లాగా మిడిల్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ రిమైనింగ్ పార్ట్ చూసుకున్నట్టయితే రిమైనింగ్ పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ షేడ్లో ఉంటూ పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో మనకి ఫ్లవర్ పాట్ అనేది హైలైట్ చేశారు. సో ఒక ట్రెడిషనల్ లుక్ని ఇస్తూ మనకి కంప్లీట్ హెవీ వీవింగ్ అన్నది డ్రెస్ మొత్తం కూడా, పై టాప్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ హ్యాండ్స్ చూసుకున్నట్టయితే మనకి ఫుల్ హ్యాండ్స్ అన్నది ఇందులో ఇచ్చారు. ఈ ఫుల్ హ్యాండ్స్లో కూడా మనం చూసుకున్నట్టయితే హెవీ డిజైన్ అన్నది చూడొచ్చు. సో 2 సైడ్స్ కూడా ఇంత హెవీ డిజైన్ ఉంటుంది. మిడిల్ నుంచి చూసుకున్నట్టయితే మనకి మిడిల్ నుంచి
నుంచి ఒక వీ కట్ అన్నది ఎలివేట్ చేశారు. సో ఈ వీ కట్ అన్నది ఎలివేట్ చేస్తూ మనకి కింద వరకు కూడా అంటే ఆల్మోస్ట్ ఫ్రాక్ లైన్లోనే మనకి టాప్ కూడా హైలైట్ అవుతూ కింద వరకు హెవీ డిజైన్ ఉంటుంది. అండ్ ఇంకా లెహెంగా చూసినట్టయితే మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. పైన ఆరెంజ్ కలర్కి కాంట్రాస్ట్గా మనకి లైట్ క్రీమ్ కలర్ అన్నది హైలైట్ చేస్తూ ఇందులో కూడా మనకి లైట్ జూట్ మిక్స్ చేశారు కాబట్టి కొంచెం షైనీగా ఉంటుంది. అండ్ సెల్ఫ్ లైన్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. లెహంగా అంతా కూడా మనకి కంప్లీట్ హెవీ గేర్తో రన్ అవుతూ కంప్లీట్ హెవీ ఫ్లోర్ లెంత్ అనేది చూడొచ్చు. అండ్ దుపట్టా చూసినట్టయితే దుపట్టా అంతా కూడా మనకి లెహంగా క్రీమ్ కలర్లో ఉంది కాబట్టి దుపట్టా కూడా క్రీమ్ కలర్లో తీసుకున్నాం. అండ్ ఎడ్జెస్ అంతా కూడా మనకి డ్రెస్లో ఏదైతే ఆరెంజ్ షేడ్ ఉందో అండ్ అదే ఆరెంజ్ షేడ్ మనకి 2 సైడ్స్ కూడా ఫినిషింగ్ ఉంటుంది. సో డ్రెస్ వేసుకుంటే ఇంత అందంగా ఉంటుంది. క్రీమ్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అది కూడా ఒక డిజైనర్ వేర్ లో తీసుకున్నాం. ఒక స్కర్ట్ మోడల్ లాగా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే రౌండ్ నెక్ అని తీసుకుంటూ ఒక బోట్ నెక్ స్టైల్ ఒక 1 సైడ్ వరకు తీసుకున్నాం అండి. అంటే హాఫ్ వరకు మనం బోట్ నెక్ తీసుకున్నాం. ఇంకొక హాఫ్ అంతా కూడా ఒక ప్యాచ్ డిజైన్ లాగా వర్క్ అనేది తీసుకున్నాం. అది కూడా చూసినట్టయితే మనకి షోల్డర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఆల్మోస్ట్ మనకి వేస్ట్ వరకు అంటే బెల్ పార్ట్ వరకు కూడా కంటిన్యూ ఉంటుంది. ఒక డిజైనర్ స్టైల్లో డిజైన్ చేశారు డ్రెస్ మొత్తం. హెవీగా కూడా స్టోన్స్ అనేది కూడా మన గోల్డ్ కలర్ స్టోన్స్ అనేది కూడా హెవీగా పేస్ట్ చేసామండి ఒక సైడ్ మొత్తం. ఇంకో సైడ్ అంతా కూడా హ్యాండ్ నుంచి మిడిల్ పార్ట్ వరకు కూడా తీసుకున్నాం అండి. అది కూడా ఒక డిజైనర్ కట్ వర్క్ లాగా తీసుకున్నాం. అటు ఇటు కూడా కట్ వర్క్ లాగా డిజైనర్ గా తీసుకున్నాం. ఒక సైడ్ మనకి షోల్డర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకో సైడ్ మనకి హ్యాండ్ పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవైపు దుపట్టా ఉంటుంది కాబట్టి షోల్డర్ పార్ట్ కి మనం డిజైన్ తీసుకోలేదు. ఈ మిడిల్ అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నామండి. ఈ మిడిల్ లో ఒక సైడ్ కి ఒక కట్ వచ్చేలా తీసుకున్నాం. సైడ్ కట్ అనేది ఎలివేట్ చేశారు. దీనికి లెహంగా కూడా మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అది కూడా క్రీమ్ విత్ గోల్డ్ కాంబినేషన్ లో వచ్చింది. ప్లెయిన్ లో తీసుకున్నామండి. లైట్ వెయిట్ లో ఉంటుంది, ప్యూర్ సిల్క్ లా ఉంటుందండి క్లాత్ కూడా. దీని దుపట్టా చూసుకున్నట్టయితే మనం షిఫాన్ లో తీసుకున్నామండి. మరూన్ కలర్ లోనే షిఫాన్ దుపట్టా అనేది హైలైట్ చేశారు. సో కంప్లీట్ గ్రాండ్ డిజైనర్ డ్రెస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1600 రూపీస్ అండి. ఓకే, ఇంత గ్రాండ్ గా ఇంత రిచ్ గా ఇంత పార్టీ వేర్ ఉన్న ఈ డ్రెస్ చాలా రీజనబుల్ ప్రైస్ కి ఉంది. అంటే మనకి హోల్సేల్ ప్రైస్ కి ఈ డ్రెస్ అనేది అవైలబుల్ ఉంది. ఓన్లీ 1600 రూపీస్ కే మనకి గ్రాండ్ డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్ డ్రెస్ మనం డిజైనర్ లో స్కర్ట్ మోడల్ లోనే కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నామండి. ఇది కూడా జూట్ మోడల్, జూట్ లో మంచి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో జూట్ మెటీరియల్ లో తీసుకున్నామండి. నెక్ పార్ట్ అంతా తీసుకున్నట్టయితే రౌండ్ నెక్ అనేది తీసుకున్నాం. అది కూడా ప్లెయిన్ నెక్ అనేది తీసుకున్నాం. ఈ ఒక సైడ్ అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నాం అండి హాఫ్ వరకు. ఇంకొక సైడ్ అంతా కూడా ఒక నెట్టెడ్ ప్యాచ్ లాగా తీసుకున్నాం. అది కూడా యాంటిక్ జెరీ స్టైల్లో తీసుకుంటూ థ్రెడ్ వర్క్, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే హెవీగా హైలైట్స్ వచ్చేలా తీసుకున్నాం. అది కూడా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హెవీగా తీసుకున్నాం అండి. ఇందులో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ స్టోన్స్ అనేది హెవీగా పేస్ట్ చేసాం. అది కూడా మిడిల్ పార్ట్ వరకు కూడా మనకు హాఫ్ పార్ట్ వరకు కూడా వస్తుందండి. ఇందులో మనకు క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా మనం యూజ్ చేసాం. క్రీమ్ గోల్డ్ ఇలాగా మిక్స్ చేసి స్టోన్స్ తో హైలైట్ చేశారు. అవునండి. ఇదంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నాం. టాప్ అంతా కూడా దీన్ని కూడా సైడ్ కట్ అనేది ఎలివేట్ చేసి ఇక్కడ నుంచి ఒక డిజైనర్ ప్యాచ్ అనేది హైలైట్ చేశారు. పైన ఏదైతే వర్క్ తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్ తో 2 సైడ్స్ కట్ వర్క్ అనేది 2 సైడ్స్ వచ్చేలా తీసుకున్నామండి. ఓకే, అటు ఇటు కూడా మనకు కట్స్ అనేది కూడా వెల్వెట్ చేసామండి. దీంట్లో ఈ డిజైనర్ కట్ అనేది వర్క్ అనేది కూడా హెవీగా తీసుకున్నాం. పై నుంచి కింద వరకు వచ్చేలా కూడా స్టార్టింగ్ నుంచి తీసుకున్నట్లు తీసుకున్నామండి. ఓకే, దీనికి మనం లెహంగా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. లోపల లెహంగా కూడా వస్తుంది, లోపల వస్తుంది. ప్లస్ దీనికి బాటమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి రెండు అవైలబుల్ ఉన్నాయి, ఒకటి క్రీమ్ కలర్ లెహంగా అండ్ క్రీమ్ కలర్ బాటమ్. సో ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. దీని దుపట్టా కూడా మనం క్రీమ్ కలర్ నెట్ లో ఇచ్చి అండ్ కాంట్రాస్ట్ మనకి గోల్డ్ ప్యాచ్ అనేది హైలైట్ చేశారు. ఓకే, అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2470 రూపీస్. ఓకే, ఇంత గ్రాండ్ గా రిచ్ గా ఉన్న ఈ డ్రెస్ ఓన్లీ మనకి 2470 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ మనం డిజైనర్ డ్రెస్ లోనే మనం కోట్ మోడల్ అని చూస్తున్నాం. అంటే లెహంగాలోనే మనకి కోట్ మోడల్ అంటే కోట్ స్టైల్ లో వస్తుంది. నెక్ పార్ట్ చూసినట్టు ఒక జ్యువెలరీ నెక్ స్టైల్ అనేది హైలైట్ చేసుకున్నాం అండి. అది కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్స్ ఒక లేస్ బోర్డర్ లాగా తీసుకున్నాం. అది హైలైట్ అవుతుంది మనకి ఇక్కడ నెక్ పార్ట్ అంతా కూడా. మిడిల్ అంతా కూడా మనకు సిమ్మర్ జార్జెట్ మిక్స్ కాబట్టి ఒక ప్లెయిన్ ప్యూర్ సిల్క్ లా వస్తుంది. అది కూడా మీకు ప్లెయిన్ లో తీసుకున్నాం. బెల్ట్ పార్ట్ లో కూడా మనం నెక్ పార్ట్ లో అయితే ఏదైతే మనం వర్క్ తీసుకున్నామో అదే వర్క్ బెల్ట్ పార్ట్ లో కూడా తీసుకున్నాం. దీని లెహంగా చూసుకున్నట్లయితే మనకు బనారస్ లో వస్తుందండి. మంచి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అది కూడా బనారస్ బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ ఉంటుంది, మనకి పింక్ తో బనారస్ వీవింగ్ అనేది ఒక వెల్వెట్ స్టైల్లో వెల్వెట్ అవుతుంది. దీన్ని కోట్ మోడల్ అనుకున్నాం కదా, ఆ కోట్ మోడల్ లోనే ఇది ఒక మోడల్ డిఫరెంట్ వస్తుందండి. మనం టాప్ కి చూసుకున్నట్లుగానే ఒక నెట్టెడ్ అనేది తీసుకున్నాం. ఒక చున్నీ స్టైల్లో మనం కోటు లాగా పైనుంచి కోట్ లాగా తీసుకున్నాం. ఇదంతా కూడా నెట్టెడ్ మీద ఒక వర్క్ అనేది థ్రెడ్ వర్క్ అనేది తీసుకుంటుంది. మిడిల్ లో ఒక గోల్డ్ వర్క్ ఒక ఫ్లవర్ బంచెస్ స్టైల్లో తీసుకున్నాం. అది కూడా ఒక క్రాస్ డిజైన్ వచ్చేలా తీసుకున్నాం. ఇంకొక లైన్ అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ వచ్చేలా తీసుకున్నాం. ఇంకో లైన్ అంతా వీవింగ్ వచ్చేలా మనకు వీవింగ్ స్టైల్లో తీసుకున్నాం. ఒక జరీ అనే వర్క్ అనేది మీకు జరీ విత్ థ్రెడ్ వర్క్ మనం ఈ చున్నీ అంతా హెవీగా తీసుకున్నాం. దీని దుపట్టా చూసుకున్నట్టయితే ఇంకాస్త డిఫరెంట్ గా తీసుకున్నాం. చెంకి వర్క్ అనేది నెట్టెడ్ లో తీసుకుంటూ
తీసుకుంటూ అవుట్లైన్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ ప్యాచ్ తో హైలైట్ చేసామండి. ఓకే, సో డ్రెస్ మొత్తం కంప్లీట్ గ్రాండ్ హెవీ డ్రెస్ అని చెప్పొచ్చు. కంప్లీట్ సంగీత్ పార్టీస్ వాటన్నిటికీ కూడా చాలా గ్రాండ్ గా లుక్ వస్తుంది. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2940 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే, ఇంత గ్రాండ్ గా రిచ్ గా ఉన్న ఈ డ్రెస్ మనకి హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 2940 రూపీస్ కి మాత్రమే ఈ డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్ డ్రెస్ మనం మంచి ప్యూర్ సిల్క్ పట్టు లాగా తీసుకున్నామండి. ఇది ఓకే, పట్టులోనే డిఫరెంట్ ఒక నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే కాలర్ నెక్ అనేది తీసుకుంటూనే కాలర్ నెక్ కూడా డిజైనర్ నెక్ లాగా తీసుకున్నామండి. అది స్టోన్స్ తో హెవీ వర్క్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఒక నెక్ పార్ట్ లోనే నెట్టెడ్ మీద తీసుకున్నాం ఈ వర్క్ అంతా కూడా. దీనికి బోట్ నెక్ వచ్చేలా తీసుకున్నామండి. ఒక హాఫ్ పార్ట్ వరకు బోట్ నెక్ అనేది పైన లాగా తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా ఒక బటన్ స్టైల్లో మనకు గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకున్నాం. ఇదంతా కూడా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ కాబట్టి ప్లెయిన్ లో తీసుకున్నాం. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నాం. ఈ మిడిల్ లో కొద్దిగా కట్ వచ్చేలా తీసుకున్నాం అండి. హాఫ్ నుంచి మనం కట్ వచ్చేలా తీసుకున్నాం. ఇది కూడా మనకు ఓన్లీ మిడిల్ కట్ అనేది ఎలివేట్ అవుతుంది. ఫుల్ హెవీ గేర్ తో తీసుకున్నాం. ఓకే, కింద దామన్ పార్ట్ లో చూసుకుంటే దీనికి మెయిన్ దామన్ పార్ట్ అనేది చాలా డిఫరెంట్ గా హెవీగా డిజైన్ చేశారు. అది కూడా ఒక నెట్టెడ్ తీసుకుంటూ నెట్టెడ్ క్లాత్ తీసుకుంటూ నెట్టెడ్ మీద ఒక ఫ్లవర్ బంచెస్ అనేది తీసుకున్నాం. అది కూడా స్టోన్స్ తో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ స్టోన్స్ తో హెవీగా పేస్ట్ చేసామండి. ఇందులో మిర్రర్ కూడా మనం స్టోన్ చేసామండి. 2 మిర్రర్స్ అనేది కూడా ఒక బంచెస్ లో తీసుకున్నాం. ఇది డ్రెస్ అంతా కింద దామన్ పార్ట్ అంతా కూడా ఇలాగే తీసుకున్నాం. కింద దామన్ పార్ట్ ప్యాచ్ కూడా సేమ్ కలర్ లోనే ఒక డబుల్ ప్యాచ్ లాగా తీసుకున్నామండి. ఓకే, సో ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి దామన్ పార్ట్ అలాగే వస్తుందండి. దీనికి లెహంగా కూడా మనం జూట్ లో తీసుకున్నామండి. అది కూడా క్రీమ్ కలర్ లెహంగాతో తీసుకున్నామండి. ఓకే, జూట్ లోనే క్రీమ్ కలర్ తీసుకున్నారు. ఓకే, సో మనం లెహంగా పెట్టినప్పుడు మనకి చాలా అందంగా కనిపిస్తుంది, హైలైట్ అవుతుంది. పార్టీ వేర్ లో కూడా మనకు బ్రైట్నెస్ అనేది కూడా మనకు ఫోటోస్ కానీ మంచిగా వస్తుందండి. ఓకే, దీని దుపట్టా చూసుకున్నట్లయితే మనం సెల్ఫ్ కలర్ లోనే నెట్టెడ్ తీసుకుంటూ గోల్డ్ జూట్ కలర్ ఏదైతే జూట్ ఉందో ప్యాచ్ ఇచ్చేసారు. ఓకే, అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 3550 రూపీస్ అండి. ఓకే, ఇంత గ్రాండ్ గా హెవీగా ఉన్న ఈ డ్రెస్ ఓన్లీ మనకి 3550 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూసినట్టు లెహంగాలోనే ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ అండ్ అలాగే డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కే, అంటే ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైజెస్కే మనకి ఆర్కే బ్రదర్స్లో డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ కూడా మనం మంచి డిజైనర్ క్రాప్ టాప్ లో చూస్తున్నామండి. అది కూడా మనం చాలా డిఫరెంట్ గా చెప్పొచ్చు. నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక చిన్న మిర్రర్స్ అండ్ చిన్న స్టోన్స్ తో హెవీ వర్క్ అనేది తీసుకున్నాం. మిడిల్ లో చూసుకున్నట్టయితే బనారస్ వీవింగ్ లోనే మనకు డబుల్ షేడ్ వచ్చేలా తీసుకున్నామండి. మంచి ఆరెంజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తీసుకున్నాం. ఈ గోల్డ్ కూడా ఒక లీప్ డిజైన్ అనేది కూడా మనం ఫినిషింగ్ అనేది 2 ఫినిషింగ్స్ తో వేరియేషన్ చూపుతూ తీసుకున్నాం. టాప్ వర్క్ కూడా ఇలాగే ఉంటుంది. మిడిల్ లో చూసుకున్నట్టయితే ఒక మిడిల్ కట్ తీసుకుని ఇక్కడ కల్లీస్ అనేది కూడా హెవీగా తీసుకున్నాం. సేమ్ మెటీరియల్ లోనే మనం కల్లీస్ అనేది హెవీగా తీసుకుంటూ ఒక ఫ్రిల్స్ వచ్చేలా తీసుకున్నామండి. దీని హ్యాండ్స్ కూడా మనం చాలా డిజైనర్ గా తీసుకున్నామండి. అది కూడా ఒక కట్ వచ్చి మిడిల్ హ్యాండ్స్ కట్ లా వచ్చేలా అది 2 సైడ్స్ కూడా కట్ తీసుకున్నామండి. దీని బ్యాక్ కూడా మనం జిప్ స్టైల్లో మనకు జిప్ సిస్టమ్ తీసుకున్నామండి. మిడిల్ వరకు కూడా జిప్ ఉంటుంది. సేమ్ కల్లీస్ అనేది కూడా హెవీగా తీసుకున్నాం. దీని లెహంగా చూసుకుంటే మనం క్రీమ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అది కూడా జూట్ సిల్క్ కాబట్టి మనం ప్లెయిన్ లైట్ వెయిట్ లో తీసుకున్నామండి. హాఫ్ వరకు ప్లెయిన్ తీసుకున్నాం. కింద దామన్ పార్ట్ లో మనం డిజైనర్ వర్క్ అనేది తీసుకున్నాం. మంచి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ తీసుకున్నాం కదా, ఆరెంజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ బంచెస్ స్టైల్లో తీసుకున్నాం. లెహంగా అంతా కూడా హెవీగా తీసుకున్నామండి. కింద దామన్ పార్ట్ బార్డర్ కూడా మనం ప్యాచ్ లాగా తీసుకున్నామండి. ఒక గోల్డ్ ప్యాచ్, ఆరెంజ్ ప్యాచ్, బ్లూ ప్యాచ్ అనేది తీసుకున్నాం. ఈ 3 కలర్ బార్డర్స్ వేరియేషన్ లా తీసుకున్నాం. దీని దుపట్టా చూసుకున్నట్టయితే మనం కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నామండి. అది కూడా ఒక పార్టీ వేర్ వచ్చేలా తీసుకున్నామండి. దుపట్టా అనేది కూడా నెట్టెడ్ మీద తీసుకున్నాం. ఇది నెట్టెడ్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ లో తీసుకుంటూ ఫ్లవర్స్ అనేది కూడా గోల్డ్ కలర్ ఫ్లవర్స్ తో అవుట్ లైన్ అంతా కూడా లైట్ ఆరెంజ్ కలర్ తో మిక్స్ చేసామండి. దీనికి అవుట్ లైన్ అంతా కూడా ఆరెంజ్ కలర్ పైపింగ్ బార్డర్ అనేది కూడా కంటిన్యూగా తీసుకున్నామండి. ఓకే, అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2060 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే, ఇంత గ్రాండ్ గా ఉన్న డ్రెస్ ఓన్లీ మనకి 2060 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, మనం చూసినట్టు ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూసినట్టు ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కే, అంటే ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైజెస్ కే డ్రెస్సెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు అన్ని కూడా లేటెస్ట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈ రోజు ఆర్కే బ్రదర్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ డ్రెస్సెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.